తెలివితేటలు. అనగనగా ఒక చిన్న గ్రామంలో చిన్ను అనే తెలివైన పాప ఉండేది. ఆమెకి కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. సైన్స్ పట్ల ప్రత్యేకమైన ఆసక్తి ఉండేది. ఒకరోజు ఆ గ్రామానికి ఒక వస్తాదు వచ్చాడు. అతను గ్రామస్తులను అహంకారంగా చూస్తూ, మీలో ఎవరన్నా నాతో కుస్తీ పట్టగలరా? లేదా నేను అడిగే ప్రశ్నకు జవాబు చెప్పగలరా? ఈ రెండు చేయలేకపోతే మీ ఊరు మొత్తం నేనే తెలివైన వాడినని, బలవంతుడినని ఒప్పుకొని నాకొక ప్రశంసా పత్రం ఇవ్వాలి. మీరెలాగూ కుస్తీ చేయలేరు. రాత్రికి బరువు పెరిగే వస్తువు ఏదైనా చూపించగలరా అని తన ప్రశ్న అడిగాడు. గ్రామస్తులు ఆ మాటలు విని భయపడ్డారు. రాత్రికి బరువు పెరిగే వస్తువు ఏదో తెలియక తికమక పడ్డారు. అప్పుడు చిన్ను ముందుకు వచ్చి, మీ సవాల్ను మేము అంగీకరిస్తాము. రాత్రికి బరువు పెరిగే వస్తువును మేము చూపిస్తాము. మీరు కావాలంటే కొలిచి చూడండి అన్నది. వస్తాదు నవ్వుతూ అంగీకరించాడు. చిన్ను ఊరి పెద్దల సహాయంతో ఒక పెద్ద బిందెలో నీరు నింపి తెచ్చింది. ఆ బిందె బరువు వస్తాదు ముందు కొలిచారు. అది 100 కిలోల కంటే కొంచెం తక్కువగా ఉంది. అప్పుడు చిన్ను ఊరిలో అందరికీ ఇలా వివరించింది. చల్లటి వాతావరణంలో 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద నీరు అత్యధిక సాంద్రత కలిగి ఎక్కువ బరువు తూగుతుంది. అలాగే రాత్రి వేళ గాలిలోని తేమ నీటిపై చేరి బరువు పెరుగుతుంది. గ్రామస్తులు ఆశ్చర్యపోతూ నీరు బరువు పెరుగుతుందా అని అడిగారు. చిన్ను నవ్వుతూ, అవును, ఇది సైన్స్ వల్ల సాధ్యమవుతుంది. రేపు ఉదయం దాని బరువు చూసి మీరే తెలుసుకోండి అని చెప్పింది. రాత్రంతా వస్తాదు ఆ బిందె కాపలా కాసి ఉదయాన్నే బరువు కొలిచాడు. ఆశ్చర్యకరంగా బరువు పెరిగింది. వస్తాదు నోరెళ్ళబెట్టి, మీ గ్రామంలో నీవు తెలివితేటలు ఉన్న వ్యక్తివి, నీ ముందు నేను ఓడిపోయాను అని ఒప్పుకున్నాడు. గ్రామస్తులు ఆనందంతో చిన్నుకి అభినందన పత్రం ఇచ్చి, నీవు మా ఊరికి గర్వకారణమని కొనియాడారు.